హాయ్ అండి, లాస్ట్ వీడియోలో ప్యాంట్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నడుం బెల్ట్ కోసం ఫస్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాము. రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను, మీరు కావాలంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ దాని మీద అంటే ఇలా అటువైపుకి పెట్టేసి ఇంకొక స్టిచ్ వేసామంటే స్టిఫ్గా ఉంటుంది. ఎటువైపైనా పెట్టవచ్చు, ఇటువైపే పెట్టాలని రూల్ అయితే ఏం లేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ చేసాము, ఇంకా ఈ చివరి వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కావాలంటే రెండుగా ఫోల్డ్ చేసుకోవచ్చు, నేనైతే ఒకటిగానే ఫోల్డ్ చేస్తున్నా చూడండి. అంటే ఇక్కడ నేను ఒక మడత వేసా కదా, మీరు కావాలంటే రెండు మడతలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా ఒక మడత వేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ పెట్టుకోవడానికి అంటే నాడ పెట్టుకుంటాం కదా నడుం భాగానికి, దానికోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి. ఆ 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒకసారి రఫ్ లాగేసి స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను, చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుందండి. అస్సలు లేట్ ఉండదు అనమాట. ప్యాంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఆ చివరి వరకు ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా పట్టుకొని ఇదిగోండి ఇక్కడ మనం నాడ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ అలా ఉంచండి. అంటే ఇది ఎంత ఉంచాలి అర్థం కావట్లేదని ఏం లేదు, ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ మీరు ఎంత కావాలనుకుంటే అంత అనమాట. కొంచెం అయితే ఓపెన్ ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇలా ఈ చివరి దాకా ఇలా స్టిచ్ చేసేసామంటే అంతే, నడుం బెల్ట్ అయితే అయిపోయింది మనకి. అంటే పైన వేసుకుంటాం కదా ఆ భాగం అయితే అయిపోయింది. ఇప్పుడు కింద వచ్చేసి కాలి భాగం అనమాట. ఈ కాలి భాగం స్టిచ్ చేసుకుందాం. ఇది అయిపోయింది కదా, ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీన్ని కిస్తాలు జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది మన కాలి భాగము. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఉంది కదా, మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కిస్తా భాగానికి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అయితే ఇది ప్లెయిన్ కాబట్టి అంటే ఇటువైపు వేస్తున్నాను మీకు అర్థం కావట్లేదు కదా, మీరు నార్మల్గా చూసుకొని లోపల వైపు వేసుకోవాలండి స్టిచ్ అయితే. అంటే ప్రింట్ వచ్చి ఉంటుంది కదా కొన్ని ప్యాంట్లకి, అది లోపల వైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే కింద వచ్చేసి అంటే మధ్యలో వచ్చేసి మనకి కనిపించే ప్రింట్ ఉండాలి, పైన వచ్చేసి లోపల వైపు అనమాట ఉల్టా వైపు ఉండి స్టిచ్ చేసుకోవాలి. అది ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, మీరు స్టిచ్ చేశారంటే మీకే అర్థమైపోతుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు చూడడానికి అరే మాకు అర్థం కావట్లేదు అన్నట్టే అనిపిస్తుంది చూస్తూ ఉంటే, బట్ మీరు స్టిచ్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకున్నాము, ఇలా తీసేసుకున్నాము. ఇప్పుడు మనకు కిస్తా భాగాలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఒక దగ్గరకు వచ్చేలాగా పట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇలా పట్టుకున్న తర్వాత కింద ఉంటుంది కదా, కింద భాగం కోసం బకరం పీస్ తీసుకొని ఇది 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి. పొడుగు వచ్చేసి ఈ కాలు పొడుగు ఎంతైతే ఉందో అంతకి తీసుకుంటాము అంతే. ఇంకా లోపల వైపు వచ్చేసి ఇక్కడ మనం 2 ఇంచెస్ దాకా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాం కదండి కింద, సో దాని దగ్గర ఇలా పెట్టేసుకొని చూడండి నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. అంటే 2 ఇంచెస్ ఇక్కడ వరకు కాలి పొడవు, అది ఎక్స్ట్రా మార్కింగ్ అంటే కాలి పట్టి స్టిచ్ చేయడం కోసం పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా, అంతే. ఆ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ చివరి కూడా ఒక స్టిచ్ వేసేయడమే. నేనైతే ఇలాగ స్టిచ్ చేస్తాను, నాకు ఇలాగే ఈజీగా అనిపిస్తుంది. మీరు కావాలంటే ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు, బట్ దానికంటే కూడా ఇది సింపుల్గా ఉంటుంది పద్ధతి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మీరు కావాలంటే ఇంకా 2 స్టిచ్లు వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే అంటే స్ట్రైట్గా 2 స్టిచ్లు వేసుకోవచ్చు. లేదు మేము కూడా ఇలా స్టిచ్ చేయగలము అనుకుంటే ఇదిగో చూడండి నేను ఇక్కడ డైమండ్ షేప్ లాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇలా క్రాస్గా వచ్చి మళ్ళీ ఆ చివరి నుంచి మళ్ళీ ఇలా క్రాస్గా వచ్చి, అంటే ఇలా వేస్తే ఏంటంటే కొంచెం చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. బట్ మనకి స్టిఫ్గా ఉండాలనుకుంటే స్ట్రైట్గా 2 స్టిచ్లు వేసేసుకున్నా చాలన్నమాట. ఇలాగే వేయాలని ఏం లేదు. ఇలా నేను ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్లో వేసాను, మీరు కావాలంటే స్ట్రైట్ స్టిచ్లు కూడా వేసేయచ్చు. అంటే కింద పైన వేసిన తర్వాత మధ్యలో ఇంకో 2 స్టిచ్లు వేసేసామంటే స్టిఫ్గా ఉండిపోతుంది. ఇప్పుడు ఇంకో కాలి భాగాన్ని కూడా సేమ్ అంతే. ఈ బకరం పీస్ అనేది 1 ఇంచ్ వెడల్పు ఉండాలి, పొడవు వచ్చేసి కాలు పొడవు ఎంతైతే ఉందో అంత. 2 వైపులా కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్నాము. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా తీసుకున్నప్పుడు మనం సైడ్స్లో కటింగ్లో చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ మనకి ఇప్పుడు బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు నడుం భాగం ఉంది కదా, నడుం భాగానికి ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి కిస్తా భాగము, ఫ్రంట్ బ్యాక్ వచ్చింది కదా నడుం భాగము. ఒకటి వచ్చేసి మనం నడుం భాగాన్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఒకటి వచ్చి మనకి ఫ్రంట్ వస్తుంది, ఒకటి వచ్చేసి బ్యాక్ వస్తుంది అనమాట. ఇక్కడ జాయింట్ అయింది కదా అదనమాట. అది వచ్చేసి ఓపెన్ ఉండేది మనకి ఫ్రంట్ వైపు,
ఓపెన్ లేకుండా మామూలుగా స్టిచ్ వేసేసాం చూడండి, అది మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మధ్యలో వచ్చేసి మనకు కనిపించే వైపు, పైన వచ్చేసి మనకి ఉల్టా అనమాట, లోపలిది వచ్చేసి మనకి పై వైపున ఉంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ నడుం భాగం మనం ఇంతకుముందే జాయింట్ చేసేసుకున్నాం కాబట్టి దీనికి పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం నడుం పట్టీకి సైడ్లో ఒక టక్స్ పెట్టుకున్నాము, ఫ్యాంట్ అంటే కింద భాగానికి కాలు భాగానికి టక్స్ పెట్టుకున్నాం కదా, కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న పిన్ పెట్టేసేయండి. పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడ మిగులుతుంది చూడండి, ఈ క్లాత్ని మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. అంటే ఇవి వచ్చేసి మనకి సైడ్ ప్రిల్స్ వస్తాయి అనమాట. ఫ్యాంట్కి మాకు సైడ్ ప్రిల్స్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటే మీరు ఫ్రంట్ టు బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫ్రంట్ టు బ్యాక్ పెట్టుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే సైడే పెట్టేసండి, ఈజీగా అయిపోతుంది. నేనైతే కొత్తలో నేర్చుకున్నప్పుడు సైడ్ అయితే మరి ఎలాగొస్తుందో ఏమో అని చెప్పి ఫ్రంట్ టు బ్యాక్ ప్రిల్స్ పెట్టేదాన్ని. తర్వాత నాకు ఇదే ఈజీగా అనిపించింది సైడ్ అనేది. సైడ్ టక్స్ దగ్గర చిన్న పిన్ పెట్టేసాము. తర్వాత ఇప్పుడు మనం టక్స్ దగ్గర చిన్న పిన్ పెట్టాం కదా, అటువైపు ప్రిల్స్ పెట్టాము. మళ్ళీ ఆ టక్స్ దగ్గర నుంచి ఇటువైపు కూడా కొంచెం ప్రిల్స్ పెట్టాలి కదా, ఎంతవరకు వస్తుందో అంతవరకు ప్రిల్స్. ఇది ఎంతవరకు పెట్టాలి అనేది అర్థం కాదు అనుకోవడానికి ఏం లేదు, మీరు కొంచెం పెట్టుకొని తర్వాత చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కిస్తా భాగం ఉంది కదా, కిస్తా భాగము అలాగే సైడ్ జాయింట్ ఉంది కదా, ఆ రెండు ఒకే దగ్గరకు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ రెండు సమానంగా వస్తే అక్కడ పట్టుకొని ఇదిగో చూడండి ఇట్లాగా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ప్రిల్స్ పెట్టేయడమే అంతే. ఇదిగో ఇక్కడ రెండు సమానంగా వచ్చింది, మిగిలిండేదంతా నేను ప్రిల్స్ పెట్టేసాను ఇక్కడ చూసుకొని. ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము. ఆ సైడ్ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఇక్కడ అంతా ప్రిల్స్ పెట్టేది లేదు, ఇది ఫ్రంట్ బ్యాక్గా వస్తుంది కదా, కొంచెం ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సైడ్స్ దగ్గర పిన్ని పెట్టేసుకొని ఎక్స్ట్రా మిగిలిండే క్లాత్ని ఇలా ప్రిల్స్ పెట్టేసుకుంటాము. ఇక్కడ ఎన్ని ప్రిల్స్ వస్తుందో అంతవరకు జస్ట్ అట్లా అంతే, ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసేస్తాము. ఇప్పుడు మనం టక్స్ దగ్గరే ప్రిల్ పెట్టాం కాబట్టి ఇంకా టక్స్ నుంచి యువతలు కూడా కొంచెం క్లాత్ ఉంటుంది కదా, ఫ్యాంట్ క్లాత్ కింద భాగం క్లాత్, దాన్ని కూడా ప్రిల్స్ పెట్టేయాలి ఈ విధంగా. ఇది చూడడానికి మీకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, బట్ మీరు స్టిచ్ చేసి చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే, మీరు ఇప్పుడిప్పుడే మిషన్ తొక్కుతున్నా సరే మీరు కటింగ్ ఒకసారి చెక్ చేసి చూడండి, అలాగే స్టిచ్చింగ్ కూడా చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మీరు ఫ్యాంట్ కటింగ్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా స్టిచ్ చేసేవచ్చు అనమాట. అంటే మెయిన్ మనం స్టిచ్చింగ్లో ఈ ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా చాలా ఈజీ. ట్రై చేసి చూడండి, అంతే అయిపోయింది. ఇంకేముంది, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జాయింట్ చేసుకుంటూ రావడమే. అయితే ఇప్పుడు మనము నడుం భాగం దగ్గర లోపల వైపు మాత్రమే ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసాం కదా, పైన కూడా ఒక స్టిచ్ వేసేసామంటే స్టిఫ్గా ఉంటుంది. కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కడైనా సరే. ఇదిగో చూడండి, ఇటువైపుకి పెట్టేసి నేను పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇలా ఆ చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే స్టిఫ్గా ఉండిపోతుంది. మనం స్టిచ్ చేసుకునేది కాబట్టి కంపల్సరీ డబల్ స్టిచ్లు అయితే వేసి ఉండాలండి. ఇంకంతే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకు స్టిచ్ లాగేసుకోవడమే అయిపోతుంది. తీసేసామంటే అయిపోతుంది. ఇంకేముంది, ఇంకా ఈ సైడ్స్ అనమాట, కింద కాలి భాగం దగ్గర ఈ కాలి భాగం దగ్గర నుంచి ఆ కాలి భాగం దగ్గర వరకు ఇలా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ కాలు లూజు చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతకి ఒక చిన్న మార్కింగ్ చేసేసుకొని ఒకసారి రఫ్ లాగేసి అంతే ఇంక ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం మీరు ఎంతైతే పెట్టుకున్నారో అంత స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే కటింగ్లో నేను అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి అని చెప్పా కదా, టక్స్ కూడా ఒకసారి చూసుకోండి, కింద భాగం పై భాగం సమానంగా వస్తుందా లేదా. అలాగే ఇక్కడ కిస్తా భాగంకి వచ్చేసరికి దగ్గరికి వచ్చేయాలన్నమాట, ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలాగా. అర్థమవుతుందా? కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ భాగానికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు అండ్ అక్కడ రఫ్ చేసేసుకొని, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం కొంచెం పెరుగుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచుకి వచ్చేయాలి కిందకి వచ్చేసరికి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలండి అంతే. ఇక్కడికి వచ్చేసరికి చూసారా దగ్గరికి వచ్చేసింది, ఒక 2-3 ఇంచెస్ దగ్గర నుంచి దగ్గరికి వచ్చేసేయాలి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచుకి అలాగే ఉంటుంది. అయిపోయింది. ఇంకేముంది, ఫ్యాంట్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ నాడ కూడా చూపించేస్తాను, అంటే కొంతమందికి డౌట్ రావచ్చు కదా మళ్ళీ అది ఎలా స్టిచ్ చేయాలని చెప్పి, అందుకని అది కూడా
ఎందుకు తక్కువగా ఉండడం అది కూడా చూపించేస్తే పని అయిపోతుంది కదా అని చూపిస్తున్నాను. దీనికోసం మనం స్ట్రైట్ పీసులు తీసుకుంటాము. అండ్ ఈ స్ట్రైట్ పీస్ వచ్చి ఖచ్చితంగా నడుము దానికంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి, తక్కువ మాత్రం తీసుకోకుండా. అస్సలు నడుము చుట్టూ ఉంది కదా భాగము, దానికంటే కంపల్సరీ డబల్ తీసుకోవచ్చు. డబల్ తీసుకుంటే మరీ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇలా స్ట్రైట్ పీసులు తీసుకొని ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకున్నాను నేను. ఇలా జాయింట్ చేసిన తర్వాత అటువైపు నుంచి కొంచెం ఫోల్డ్ చేసాం, ఇటువైపు నుంచి కొంచెం ఫోల్డ్ చేసి ఆ రెండింటిని కలిపి ఇంకొక మడతలాగా వేసి ఇంకా స్టిచ్ చేసేసుకోవడమే అంతే.